హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చేయబోతున్నాం ప్రాన్స్ గోంగూర కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: ఆనియన్, చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. గోంగూర నేను నూనెలో బాగా మగ్గపెట్టుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ పేస్ట్ ప్రాన్స్ని ఉప్పు పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టినాను. ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్. దీని తయారీ విధానం చెప్తాను చూడండి. స్టవ్ వెలిగించుకుని ఒక బాణీ పెట్టుకున్నాం. అందులో మనం ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కింది. అందులో మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ వేసుకుందాం. చిల్లీస్ ఇలాగే కోసుకోవాలని ఏం లేదు, మీకు ఇష్టం ఎలా కోసుకుంటే అలా కోసుకో. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఒక 5 minutes. మనం సాల్ట్ వేసుకుందాం, అప్పుడు ఆనియన్స్ కొంచెం తొందరగా వేగుతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసాం కదా, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయింది. ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకుని గోంగూర వేసుకుందాం. గోంగూర కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes మూత పెట్టుకొని మనం మగ్గించుకుందాం. గోంగూర కూడా కొంచెం దగ్గరికి అయిపోయింది. ఇందులో మనం ప్రాన్స్ వేసుకుందాం. ప్రాన్స్ వేసుకున్నాక ఒక 5 minutes మగ్గాలి. అవి కూడా ఒక 5 minutes మూత పెట్టుకుందాం. తక్కువగానే ప్రాన్స్ వేసుకున్నాం కదా, అవి కూడా కొంచెం మగ్గిపోయినాయి. ఇందులో మనం మసాలాలు వేసుకుందాం. ముందుగా సాల్ట్ వేస్తున్నాను, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం. మనం మసాలాలు వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో మనం సరిపడా వాటర్ వేసుకుందాం. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొన్ని, ఎందుకంటే మళ్ళీ ప్రాన్స్ కొంచెం విడిపోతాయి. కొన్ని వాటర్ వేసుకుని ఎగరబెట్టుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అందరూ లాస్ట్లో వేస్తారు. ఈ కర్రీలో అయితే మనం ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. లాస్ట్లో కూడా వేస్తాను, ఇప్పుడు ఫ్లేవర్ పడుతుంది బాగా, అందుకే వేసాను. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని తీసుకుందాం. ఎంతో టేస్ట్ అయిన పచ్చిరోలు, గోంగూర పచ్చిరోలు రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి.